హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో। ఈ రోజు వీడియోలో కోడిగుడ్డు మునక్కాయ మసాలా పులుసుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి। తక్కువ మసాలాలతో సింపుల్ గా చేసేసుకోవచ్చు। మరి ఎలాగో చూసేద్దాం। దీనికోసం 4 నుండి 5 మునక్కాయలను తీసుకొని కట్ చేసుకొని నీట్ గా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఒక ఎండుమిర్చి, ముక్కలుగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ఒకటి, 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపుని దోరగా వేయించుకోవాలి। ఉల్లిపాయలు చక్కగా వేగిపోయిన తర్వాత ముక్కలుగా తరిగిన 5 టమాటాలు, కట్ చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని టమాటాలు మెత్తబడేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి। అవి మగ్గేలోపు గ్రేవీ కోసం మసాలా చేసుకోవడం కోసం మిక్సీ జార్లో 1 టీ స్పూన్ పల్లీలు, 4 జీడిపప్పు, 1 టీ స్పూన్ గసగసాలు, కొద్దిగా చింతపండు, 4 పొట్టు తీసిన వెల్లుల్లి, 1 టీ స్పూన్ జీలకర్ర, ముక్కలుగా కట్ చేసుకున్న చిన్న టమాటా ఒకటి వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। ఈలోపు టమాటాలు, మునక్కాయలు మగ్గిపోయి ఉంటాయండి। ఇప్పుడు 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు వేసి కొద్దిగా మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మసాలా పేస్ట్లో తగినన్ని వాటర్ వేసుకొని యాడ్ చేసేసుకొని తగినంత సాల్ట్ కూడా అడ్జస్ట్ చేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా వేసేసి ఒకసారి కలిపి మూత పెట్టుకొని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా ఒక 10-15 నిమిషాలకి కర్రీ దగ్గర పడిపోతుందండి। ఇప్పుడు చివరిగా తరిగిన కొత్తిమీరను వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కూర రెడీ అయిపోతుంది। చాలా టేస్టీగా ఉంటుందండి, సింపుల్గా అయిపోతుంది। ఇలా మసాలాతోటి మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి। వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।